హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మీకు ముఖ్యంగా చెప్పబోయేది ఏంటి అంటే, సో ఆ, మనందరికీ తెలుసు యుఎస్ ఇరాన్ వార్ జరుగుతుంది కదా. ఈ వార్ టైంలో ఆగస్టు మంత్ కోసం ఒక బెస్ట్ స్టాక్ చెప్పబోతున్నానండి. 2026 ఆగస్టుకి ఒక మంచి స్టాక్ అనమాట. అది వార్ టైంలో ప్రత్యేకంగా పెరిగే అవకాశం ఉన్న స్టాక్ అండ్ బెస్ట్ స్టాక్, అది కూడా లోయెస్ట్ ప్రైస్ ఉంది. సో ఏంటి ఆ స్టాక్ ఏంటి, మరి కొనొచ్చా కొనకూడదా, ఏ ప్రైస్ లో కొనాలి, ఏ ప్రైస్ లో అమ్మాలి, సో ఆ స్టాక్ అసలు ఏం చేస్తుంది, ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. అది కూడా చిన్న కంపెనీ కాదనమాట, ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉండే కంపెనీ. సో ఇంకా మేజర్ విషయానికి వస్తే, ఆ స్టాక్ గురించి చెప్పడానికి ముందు మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ అయితే, అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యుఎస్ ఇరాన్ వారు న్యూస్ డే బై డే బాగా కాంప్లికేటెడ్ అయిపోతూ ఉందండి. డే బై డే అయితే బాగా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇటువంటి టైంలోనే ట్రంప్ ఏం చేశారంటే, వాళ్ళ బ్రిడ్జెస్ కూడా కూల్చేస్తామని చెప్పి వర్డ్స్ డెలివర్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ సిచ్యువేషన్స్ అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. వీటితో పాటు ఫార్మా కంపెనీస్ మీద కూడా ట్రంప్ గారు టారిఫ్ వేశారు. సో ఈ కంపెనీల్లోనే ఇప్పుడు ఒక బయ్యింగ్ లెవెల్ కి రెడీగా ఉన్న కంపెనీ ఏంటంటే, అంటే కోవిడ్ కేసెస్ కూడా ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో మన ఫార్మా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిదండి. సో అందులో ఫస్ట్ నేను మీకు సజెస్ట్ చేసే కంపెనీ స్ట్రైట్ గా కంటెంట్కి వచ్చేస్తాను. సనోఫీ ఇండియా అండి. సనోఫీ ఇండియా ఏంటి? సనోఫీ ఇండియా అనేది మనందరికీ తెలుసు, ఒక మేజర్ మే మేజరు లార్జ్ క్యాప్ బయోఫార్మా కెమికల్ కంపెనీ అండి. సో ఫార్మా రంగంలోనే ఉన్న ఒక లార్జెస్ట్ కంపెనీ అన్నమాట. ఇది బిఎస్సి 5006 కింద ట్రేడ్ అవుతుంది, దీని కోర్ ట్రేడ్. సో ఈ సనోఫీ ఇండియా ఫార్మాస్యూటికల్లో ఉంది. సో దీని మార్కెట్లో ఎంఎన్సి ఫార్మా స్టాక్ గా పిలుస్తామండి, ఎన్ఎస్సి ఎంఎన్సి ప్రకారం. సో అయితే ఇప్పుడున్న వాటి సో ఈ సనోఫీ ఇండియాకి మనం మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ ఇప్పుడు షేర్ వాల్యూ 3388 రూపాయల దగ్గర ఉంది. సో లాస్ట్ వీక్ లో, లాస్ట్ మంత్ లో కూడా పెద్దగా మూవ్మెంట్ లేదు అసలు. చెప్పుకోవాలి అంటే లాస్ట్ 1 ఇయర్ నుండి కూడా కంటిన్యూస్ గా ఫాల్ లో ఉందన్నమాట. దాదాపు హాఫ్ ప్రైస్ ఇప్పుడు 6000 దగ్గర నుండి 3300 చేంజ్కి వచ్చేసింది అనమాట, 3400 చేంజ్ కి. సో ఈ స్టాకు ఇప్పుడు బౌన్సింగ్, అంటే 52 వీక్స్ లోలో ఉంది. లో నుండి మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశం అయితే వచ్చిందండి. లో నుండి బౌన్స్ అంటే దీని 52 వీక్స్ లోయే 3000 దాకా ఉంటే, 3000 నుండి 300కి వచ్చింది. అంటే సెల్లర్స్ నుండి బయ్యర్ చేతిలో వచ్చింది. ఇప్పుడు 3000 నుండి ఇంకా పడవచ్చు అనుకోవచ్చు, బట్ 3000 నుండి 3000, నియర్లీ 3400 వరకు వచ్చింది అంటే కంపల్సరీ అది బయ్యర్స్ చేతిలో ఉన్నట్టు. మరి ఇటువంటి టైంలో ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచనే, ఎందుకంటే ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కనుక ఇది ఒకవేళ 3474 కనుక బ్రేక్ చేస్తే, సో టార్గెట్ 3600, రైట్, 4000, 4500, 5000 దాకా, 6000 దాకా సనోఫీ ఇండియాకి మంచి టార్గెట్ అయితే ఉందండి. కొంచెం వెయిట్ చేయాలి కానీ, ఎందుకంటే కంపెనీకి మంచి ఎక్సలెంట్ బుక్ వాల్యూ ఉంది, రిటర్న్స్ బాగుంది, ఫండమెంటల్ గా చాలా బాగుంది, పెద్దగా డెప్ట్ కూడా లేదండి. వీఆర్ అప్రాక్సిమేట్, అంటే కంపెనీ నియర్లీ ఈక్వల్స్ టు డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో ఫేస్ వాల్యూ 10 ఉంది. క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ ప్రాఫిట్స్ అయితే మంచి ప్రాఫిట్స్ లోనే ఉంది. సో లాస్ట్ క్వార్టర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రెవెన్యూ ప్లస్ 12%, ప్రాఫిట్ 66% జంప్ అయింది. సో మీకు చెప్పాను కదండి, బయోఫార్మా, ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఆ ఇది ఏంటంటే గ్లోబల్ మిషన్స్ అన్నమాట, మెరాకిల్స్ ఆఫ్ సైన్సెస్ టు ఇంప్రూవ్ ద పీపుల్స్ లీవ్స్ అన్నమాట. అంటే వీళ్ళ మెయిన్ మోటో ఏంటి అంటే, మెడికల్ ఫార్మా సెక్టార్ లోనే మెరాకిల్స్ క్రియేట్ చేయాలనేది వీళ్ళ మెయిన్ మోటో అండి. సో ఈ వర్షన్ ప్రకారం వీళ్ళైతే వీళ్ళైతే చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాట్ ఎవర్ మేబీ ప్రతి కంపెనీ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మనం చూడొచ్చు. సో కమోఫ్లిమ్ అని కొన్ని టాబ్లెట్స్, సో మంచి మంచి కాస్ట్లీ టాబ్లెట్స్, మంచి ఇవి ఉంటాయి, రైట్. సో ఫార్మా కంపెనీస్ లో స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్న కంపెనీ, బయింగ్ లెవెల్స్ కి
రెడీగా ఉన్న కంపెనీ, ఫండమెంటల్గా బాగున్న కంపెనీ, ఫైనాన్షియల్గా బాగున్న కంపెనీ, సో ఇంకొంచెం ట్రప్పు టారిఫ్లు పెంచడం వల్ల పడ్డ కంపెనీ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని రాబోయే 1 or 2 monthsలో అసలు అంత కూడా టైం పట్టదు, మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది. సో దీన్ని ఇన్వెస్ట్ చేసుకోండి, అంటే ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పొద్దు, సో మీకు తెలుసు. సో జస్ట్ ప్లీజ్ చెక్ యువర్ అండ్ 1-4 సార్లు మీరు కూడా చెక్ చేసుకుని తర్వాత దిగండి. నెక్స్ట్ కామెంట్స్కి వెళ్తే, నమస్తే సార్, జేబిఎం ఆటో 760-55లో బై చేశాను, త్రీ ఇయర్స్ హోల్డింగ్ టార్గెట్ సార్. 3 years హోల్డింగ్ టార్గెట్ అయితే మీకు 1000 రూపీస్ అండి. సో 1000 నుండి 1500 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో కృష్ణమరాజు గారు, కొంచెం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో పెట్టండి, నేను చేస్తాను. సార్ నమస్తే, స్వాన్ ఎనర్జీ 470-100 షేర్స్ కొన్నాను, ఏం చేయాలి? సో స్వాన్ ఎనర్జీ మీరు అందరూ ఒకప్పుడు బాగా పెరిగింది కదా అని ఆ ట్రాప్లో పడిపోయి ఉంటారు. నేను చెప్పాను కూడా, సో అట్లా పెరిగే స్టెప్స్ లాగా పెరిగే కంపెనీలో కొంచెం చూసుకొని ఎంటర్ అవ్వాలి అని చెప్పాను. అందుకే కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పాను. బాడీ అనేది వచ్చింది కొంచెం. ఎనర్జీ షేర్ ప్రైస్ టుడే. సో షేర్ ప్రైస్ ఓపెనింగ్ 3052, ఇప్పుడు 506 దగ్గర ఉందండి. కంపెనీ అయితే మంచి కంపెనీయే, సారీ 506 390 దగ్గర ఉంది, 506 దాకా టార్గెట్ ఉంది, ఇక్కడ లోడ్ అవడం లేదు. సో మీ ప్రాబ్లం ఏంటండి కృష్ణరాజు గారు? 470లో బై చేశాను. సో వెయిట్ చేయండి, కుదిరితే యావరేజ్ చేసుకోండి, లేకపోతే ఏం లేదు, వెయిట్ చేయండి, ఒక 6 months అయితే వెయిట్ చేయాలి, బాగుంటుందండి. సో షార్ట్ యూట్యూబ్ షార్ట్స్ గారు, హెచ్ఎఫ్సిఎల్ బయింగ్ ప్రైస్ చెప్పండి. సో హెచ్ఎఫ్సిఎల్ ఇప్పుడున్న ప్రైస్లో మీరు బ్రహ్మాండంగా బై చేసుకోవచ్చు అమ్మా. ఇది ఎన్ఎస్సి ఐపీఓ వచ్చిన తర్వాత ఇది విధ్వంసం చూపించే అవకాశం ఉంది. కొన్ని రోజులు ఆగండి, సెప్టెంబర్ దాకా అయితే కొంచెం పడే అవకాశం ఉంది. 140 రేంజ్లో వస్తే బై చేయండి, లేదంటే వద్దండి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 42 దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు ఓలా పరిస్థితి ఏంటి, ఏం చేయమంటారు సార్? శ్రీదేవి గారు, ఏం పర్వాలేదండి, ఓలా ఎలక్ట్రికల్ స్టాక్స్ మీరు ఒక 2-3 years అలాగే హోల్డ్ చేయండి, ఏం పర్వాలేదు, మంచి రిటర్న్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాయి. మీరు హోల్డ్లో ఉండండి, ఎందుకంటే డెలివరీ కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఏమీ లేదు. 43 దగ్గర ఇది చిన్న చిన్నగా పెరుగుతూ పోతుందండి, కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది, వెయిట్ చేయండి, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో సార్, పతాంజలి ఫుడ్స్ బై చేయొచ్చు అమ్మా. పతాంజలి ఫుడ్స్ బ్రహ్మాండంగా ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రైస్లో బై చేయొచ్చండి. సో మధుసూదన్ గారు, హార్తి ఫార్మా ల్యాబ్స్లో 150 షేర్స్ ఉన్నాయి, ఫ్యూచర్ చెప్పండి. హార్తి ఫార్మా ల్యాబ్స్లో 150 షేర్స్ ఉన్నాయి, 673. కంపెనీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉందండి. సో కంపెనీ ఇప్పుడే బయింగ్ లెవెల్, ఇది ఆల్మోస్ట్ కనుక 732 బ్రేక్ చేస్తే దీని సీదా టార్గెట్ 900 దాకా ఉందండి. వెయిట్ చేయొచ్చు, మీరు బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. పతాంజలి ఫుడ్స్ బై చేయొచ్చు కరెంట్ ప్రైస్లో. సో అప్పారావు గారు, మ్యాగ్నస్ స్టీల్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 yearsకి టార్గెట్ చెప్పండి. మ్యాగ్నస్ స్టీల్స్ బై ఇప్పుడు చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. బై అయితే చేసుకోవచ్చు, టార్గెట్ 200 దాకా ఉంది. కాకపోతే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో రిస్క్ చాలా ఉంటుంది. రిస్క్ బేర్ చేయాలి అనుకుంటే మాత్రమే బై చేయండి, లేదంటే హోల్డ్లో ఉండండి. కొంచెం రిస్క్ అయితే ఉంటుందండి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీలో, అది ట్రైనింగ్లో మాత్రమే చెప్పగలం. వెనిలారావు గారు, వివోజిఎల్
వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ షేర్స్ 39లో కొన్నాను గురూజీ. ఎందుకు పడుతుందో చెప్పండి గురుగారు. ఇప్పుడు పైకి వస్తుందో చెప్పండి గురుగారు. సో థ్యాంక్ యూ అండి. విఓజిఎల్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్. సో ఇది 39లో కొన్నారా? ఇది డీమెర్జర్ అయిన తర్వాత వచ్చిన ప్రైస్ కదండి. సో ఇది 165, 9 యావరేజ్ ప్రైస్ 165. ఏం పర్లేదండి, వస్తుంది. వెయిట్ చేయండి, ఒక 6 months అలా వెయిట్ చేయండి, వస్తుంది. యాక్చువల్గా 39 నియర్లీనే ఉన్నారు. యావరేజ్ కూడా చేయాల్సిన పని లేదు. ఒక 6 months అయితే వెయిట్ చేయాలండి ఖచ్చితంగా. 6 months కొన్నిసార్లు ఎక్కువ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. తప్పుగా అనుకోవద్దు, వెయిట్ చేయాలి. ఎందుకంటే వేదాంత లాంటి కంపెనీస్ డివిడెండ్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. టెక్స్మాకో రైలు ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీర్స్ ప్రజెంట్ ప్రైస్ లో 110 దగ్గర ఉందండి. బై చేయొచ్చండి. 112 పైన బై చేసుకోండి. 130 నుండి 150 దాకా టార్గెట్ ఉందండి. గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సో రామకృష్ణ గారు అయిపోయింది కదా. ఎస్బీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టాక్ ఈ ప్రైస్ లో కొనొచ్చా ప్లీజ్ చెప్పండి. రమేష్ గారు ఎస్బీఐ ఏఎంసి. కొంచెం వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కొన్ని రోజులు ఆగండి, కొనొచ్చు. ఇప్పుడు కొనొచ్చు. 600, 620 టార్గెట్ అండి. లాంగ్ పీరియడ్ లో అయితే బ్రహ్మాండంగా కొనొచ్చండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వేదాంత వారి విఎంఎల్, వేదాంత పవర్, వేదాంత అంటే ఈ 5 కంపెనీస్ లో ప్రజెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఏది బెస్ట్ స్టాక్ చెప్పండి సార్. వేదాంత పవర్ అండి. వేదాంత పవర్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాసెస్ అయితే బెస్ట్ అండి. వేదాంత పవర్ ని నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. హారిక గారు గుడ్ ఈవినింగ్ అన్న. గెయిన్ ప్రాఫిట్ ఇన్ ఎఫ్ అండ్ థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అంజీ గారు గుడ్ ఈవినింగ్ సార్. 5 స్టార్ ఫైనాన్స్ షేర్స్ ప్రజెంట్ రేట్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ప్రజెంట్ రేట్ లో 535 ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 700 దాకా టార్గెట్ ఉంది. బెటర్ ఏంటంటే 540 అబోనే తీసుకోండి. 700 దాకా టార్గెట్ ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. A1 షేర్స్, ఎలికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ పరిస్థితి ఏంటి సార్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఒపీనియన్. సార్ A1 షేర్లు, ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ మీరు మినిమం 3 ఇయర్స్ ఓపిక పట్టుకునే వాళ్ళు ఉంటేనే కొనండి. ఎలక్ట్రికాను మనము మినిమం 2 ఇయర్స్ తర్వాత మాత్రమే ఎలక్ట్రికాన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే దానికి ఉన్న ఆర్డర్ బుక్ వాల్యూ అలా ఉంది. అవన్నీ సక్సెస్ఫుల్ గా డెలివరీ చేస్తే అప్పుడు మీరు అమ్ముకుంటే అప్పుడు బాధపడతారు. ఏవన్ కూడా అలాంటిది అండి. ఏవన్ ఇప్పుడు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సో పద్మకళ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఏవన్ షేర్స్ 70 రూపీస్ లో బై చేశాను. 4000 షేర్స్ టార్గెట్ చెప్పండి. అందరూ చాలా సార్లు చెప్పానండి ఏ వన్ లిమిటెడ్. సో ఆ, అందుకే కోర్స్ నేర్చుకోండి, ఇలాంటి స్టెప్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టొద్దు అని ముట్టుకున్నాను. ఇప్పుడు అసలు మీరు అమ్మాల్సిన ప్రైస్ లో కొన్నారండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇంకొక సేమ్ క్వాంటిటీతో యావరేజ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. చాలా టైం కూడా పడుతుంది. ఇప్పుడైతే ఇప్పుడు మీరు బై చేయండి. ఇది బై చేయాల్సిన ప్రైస్ ఇప్పుడు ప్రైస్ అండి. మీరేమో హై ప్రైస్ లో బై చేశారు. ఖచ్చితంగా మీరు యావరేజ్ చేయాల్సింది, వేరే ఆప్షన్ కూడా లేదు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ ద టార్గెట్ ఆఫ్ సిడిఎస్ఎల్ పర్చేజ్ at 144. షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సిడిఎస్ఎల్ అండి 1440 హోల్డ్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. 1500, 1700 దాకా టార్గెట్ ఉంది, నో ప్రాబ్లం అండి. క్రిష్ గారు బజాజ్ ఎవెన్యూస్ ప్రెసెంట్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. బజాజ్
సో 2174 ఉందండి. ఇప్పుడు వద్దండి, పడుతుంది. మీరు అప్పటికి ఎంట్రీ తీసుకోవాలంటే ఏ 1900 దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోండి, ఇప్పుడైతే వద్దండి, పడుతుందండి. సురేష్ గారు హోల్డింగ్ 500 అంబుజా సిమెంట్ షేర్స్ 470 ప్రైస్, నియర్ టర్మ్ టార్గెట్ చెప్పండి ప్లీజ్. సో అంబుజా సిమెంట్ 425 అండి, అంబుజా సిమెంట్స్ 470 దగ్గర ఉంది. సో నియర్ టార్గెట్ వచ్చేసరికి మీరు 470 దగ్గర తీసుకున్నారు కదా, 520 నుండి 600 దాకా ఉందండి. కాకపోతే టైం పడుతుందండి, దగ్గరలో అయితే రాదు. టార్గెట్ వచ్చి 600, టైం అయితే చాలా టైం పడుతుంది. ఓలా ఎలక్ట్రికల్ షేర్స్ 1 ఇయర్ టార్గెట్. ఓలా ఎలక్ట్రిక్స్ సో 1 ఇయర్కి అయితే 70 రూపీస్ అండి. మీరా గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఫార్మా స్టాక్స్ వెల్కమ్ అమ్మ. సో గుడ్ ఈవినింగ్ సార్. 1 or 2 ఇయర్స్లో మల్టీ బ్యాగర్ అవ్వగలిగే 3 స్టాక్స్ చెప్పండి సార్. డేటా సెంటర్, ఫార్మా, ఏదైనా 3 స్టాక్స్. ఇవాళ చెప్పిన వీడియోలో అదే సార్. ఇంకా మీకు అప్డేటెడ్ కావాలంటే లక్ష్మణ్ గారు ఒకసారి మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎక్కువ మీకు రెగ్యులర్గా ఇస్తాం అనమాట. బ్యాంగిల్ భూమి గారు సన్ ఆఫ్ ఇండియా తీసుకోవచ్చండి. సన్ ఆఫ్ ఇండియా డిక్సన్ టెక్నాలజీ తీసుకోండి. సో ఇంకొకటి ఫార్మాలో ఒకటి చెప్పాను, డేటా సెంటర్లో ఒకటి చెప్పాను, ఏఐలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి మీకు ఆ, శారదా ఏఐ టెక్నాలజీస్ తీసుకోవచ్చు. బ్యాంగిల్ భూమ్ గారు ఐ హావ్ పర్చేస్డ్ వారి ఎనర్జీ సెంటర్ 3010. కెన్ ఐ యావరేజ్ ఇట్ నౌ సార్? ప్లీజ్ సజెస్ట్ మీ సార్. సో వారి ఎనర్జీస్ 3000లో మీరు కొన్నారు. కరెంట్లీ ప్రైస్ వచ్చేసి 2700 ఉంది. నో నీడ్ టు డూ ద యావరేజ్. పాసిబుల్ అమౌంట్ ఉంటే యావరేజ్ చేసుకోండి, లేకపోతే అవసరం కూడా లేదు. కొంచెం ఓపిక పట్టుకోండి, వచ్చేస్తుంది. 3800 దాకా టార్గెట్ ఉంది. ఓసియాస్ హైపర్ మార్ట్ 3 ఇయర్స్ టార్గెట్. ఓసియాస్ హైపర్ మార్ట్ 3 ఇయర్స్కి అయితే ఒక 30 రూపీస్ నుండి 150 రూపీస్కి వెళ్ళే అవకాశం ఉందండి. అంతకుమించి అయితే మనం వెళ్ళలేదు. చెప్పడి గారు హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు థ్యాంక్ యూ. జగన్ గారు ఏంజిల్ 1 బయింగ్ ప్రైస్ అండ్ టార్గెట్ చెప్పండి సార్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏంజిల్ 1 గ్రో కొనుక్కోండి అండి, సీరియస్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఏంజిల్ 1 గ్రో కొనుక్కోండి. సరే మీరు అడిగారు కాబట్టి ఏంజిల్ 1 చెప్తాను. నా సజెషన్ అయితే గ్రోకే నేను సజెస్ట్ చేస్తాను. 307 దగ్గర మీరు తీసుకుంటే టార్గెట్ అయితే 350 దాకా టార్గెట్ ఉంది. అంతే. సో ఆర్ఎక్స్ మే గారు సార్, ఓస్వాల్ పంప్స్ వాల్యుయేషన్ గుడ్ ఆర్ నాట్, ప్రమోటర్ హోల్డింగ్ 100% అని ఉంది. సో ఉంటుందండి, ప్రమోటర్స్ హోల్డింగ్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ గా ఓనింగ్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఆ, ఇబ్బంది అయితే ఉండే అవకాశం ఉంది. కాకపోతే పర్వాలేదు, ప్రమోటర్స్ కాబట్టి వాళ్ళ కంపెనీని పెంచాలనే చూస్తారు. కొంచెం రిస్క్, సమ్ పాజిటివ్ సమ్ నెగిటివ్. ఓవరాల్ గా అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. 800 దాకా టార్గెట్. మధునారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. రోజు మీ వీడియో కోసం వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. వెల్కమ్ అమ్మా, కీప్ వాచింగ్. సో మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఐ సజెస్ట్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ టు అండర్గో ట్రైనింగ్ బిఫోర్ ట్రేడింగ్. నవీన్ సార్ ఇస్ ద బెస్ట్ గురు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్. శ్రీను గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ సజెస్ట్ ఎవ్రీడే 1 స్టాక్ ఫర్ ఇంట్రాడే స్టాక్. సార్ డైలీ చెప్తూనే ఉన్నాను శ్రీను గారు, ఒకసారి చూడండి వీడియోస్లో. 1 కాదు, డైలీ 2 స్టాక్స్ చెప్తానండి. సో చూడండి, ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేశాను. సో చూడండి, ఈరోజు కూడా మీలో చాలా మంది ఏంటి అంటే ఎక్కడ కొనాలో అక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ అమ్మాలో అక్కడ కొంటున్నారండి. సో సీరియస్లీ థింగ్ ఏంటి అంటే, అందుకే మీకు సబ్జెక్ట్ నేర్చుకోండి, క్లాసెస్ ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పేది. సో ఈరోజు మీరు పాసిబిలిటీ అయితే ఆగస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ పాసిబిలిటీ ఏం లేదండి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్లో దిగితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ, మీకు 9 ట్రైనింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి. సో ట్రైనింగ్ ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది.
ఓన్లీ 5 మెంబర్స్‌కే ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ 100% జావా అసిస్టెన్స్‌తో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అంటిల్ టేక్ కేర్ బై. జై హింద్. సో, అలాగే ఇంకొక చిన్న విషయం అండి. యాక్చువల్‌గా మన ట్రేడింగ్ వీడియోకి సంబంధం లేని విషయము. చాలామంది ఏంటి అంటే రీసెంట్‌గా జరుగుతున్న స్టూడెంట్స్ నీట్ ప్రొటెక్షన్ ఉంది గదండీ! ఈ నీట్ ప్రొటెక్షన్స్ గురించి స్టేటస్‌లు పెడితే రాంగ్‌గా అనుకుంటూ ఉన్నారు. నేను ఆహ్, ఢిల్లీలో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్‌కి నేనెప్పుడూ కూడా ఎగనెస్ట్ కాదండి. ఎందుకంటే స్టూడెంట్స్‌కి నేను ఎగనెస్ట్ కాదు. సో, స్టూడెంట్స్ ముసుగులో ఆహ్, చేసే దారుణాలకి నేను ఎగనెస్ట్ అనమాట. సో, నేను బీజేపీ లవర్‌ని కాదు. రైట్ అలాగే దాన్నేమంటారు అంటే బీజేపీ అంటే ప్రేమ లేదు. కాంగ్రెస్ అంటే కోపము లేదు. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే ఇది లేదు. సో, నేను పొలిటికల్‌గా ఎటువంటి పార్టీని నేను సపోర్ట్ చేయను. సో, ఎటువంటి కాంట్రోవర్సీ‌లకి వెళ్ళను. బట్ విషయం ఏంటి అంటే, ఈ నీట్ ప్రొటెక్షన్స్‌లో ప్రొటెక్షన్స్ గాకుండా కొన్ని ఇవి జరుగుతున్నాయి. అంటే చాలా మందికి తెలియని విషయాలనమాట. ఈ సోనం వాంగ్‌చు గారు సో, అందరూ ఓకే. మనం అనుకుంటున్న పర్సనే అందరికి ఇన్‌స్పిరేషన్ పర్సనే. బట్ విషయం ఏంటి అంటే, లాస్ట్ 6 మంత్స్ బ్యాకు సోనం వాంగ్‌చు గారు ఎవరికీ తెలీదు. సో, ఆహ్, పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చారండి. సో, ఇట్స్ వెరీ బ్యాడ్. ఒక సెమినార్ మీద ప్రోగ్రామ్ ఉందని జెప్పి లాస్ట్ ఫిబ్రవరిలో పాకిస్తాన్‌కి ఎళ్ళొచ్చిన తర్వాతే వీళ్ళు దీక్షలు చేయడం స్టార్ట్ అయింది. సో, ఇంతకుముందు ఇటువంటి ఇష్యూస్ లేవా? సో, ఇండియాలో ఇష్యూస్ లేవా? సో, దీన్నే బేస్ చేసుకున్నారు. అంటే బంగ్లాదేశ్, నేపాల్ లాగా ఇండియాని గూడా ఏదో చేయాలి అనేది. సో, మీరు గూగుల్‌లో గూడా చూసుకోవచ్చు. బ్రీత్ పాకిస్తాన్ అనే కాన్ఫరెన్స్‌కి ఈయన వెళ్లారు. సో, ఈయన వెళ్ళొచ్చిన తర్వాత ఇవి జరగడం జరిగింది. అంటే ఈయనంటే నాకు చాలా గౌరవం అండి. చాలా అభిమానం. ఒకసారి నేను ఒక స్టాక్ గురించి ఇంత అనాలిసిస్ చేసేటప్పుడు ఇటువంటివి జరిగినప్పుడు ప్రతి దాని మీద అనాలిసిస్ చేయడం అనేది మన బాధ్యత. సో, అందుకే ఒకసారి చూసాను. ఇదే కాదండి ఈ ప్రొటెస్ట్‌లో సో, చాలామంది ఏంటి అంటే ప్రొటెస్ట్ ఎవరు చేయాలి? స్టూడెంట్స్ చేయాలి. రైట్? సో, లేదంటే వాళ్ళ వెల్ విషర్స్ చేయాలి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కరెక్టే అండి. ఇప్పుడు స్టూడెంట్స్‌కి పెయినొచ్చింది. మనమంతా సపోర్ట్ చేయాలి. ఎక్కడున్నా గూడా సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు స్కూలు బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? నిన్న రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్లారు. ఆయనకి బ్లడొచ్చింది. సో, దానికోసమే మిగతా అన్ని స్టేట్స్‌లో ప్రొటెక్షన్ జరగడం. అంటే అన్ని పిల్లల స్కూల్ బంద్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో, మరి చేసేవాళ్ళు అన్ని బంద్ చేస్తే డైలీ చేయాలి కదా! అంటే ఆ స్టూడెంట్స్‌కి న్యాయం జరిగేదాకా చేయాలి. సో, అది మన హక్కు. అడగాల్సిన బాధ్యత మనది. సో, చేస్తే కంప్లీట్‌గా చేయాలి. అలా చేసే దమ్ముందా? సో, లేదు. దురదృష్టం ఏంటంటే ఎస్పెషల్లీ తెలంగాణలో ఇప్పుడు దాకా అసలు ఎడ్యుకేషన్ మినిస్ట్రే లేదు. సో, రే సీఎంఏ ఎడ్యుకేషన్ మినిస్టర్. 3 ఇయర్స్ నుండి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లేదు. దీని గురించి ఎవరు పట్టించుకోరా? సో, ఇక్కడ తెలంగాణలో ఉన్నోళ్ళు స్టూడెంట్స్ కాదా? రైట్. వీళ్ళకి మరి ఎడ్యుకేషన్ అవసరం లేదా? ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి? మనం ఎక్కడో ఆయనకి ఇదయిందని జెప్పేసి అంటే బాధ ఎవరికైనా ఉంటుందండి. మనము రాహుల్ గాంధీ గారికి దెబ్బ తగిలింది అని బాధపడడం కన్నా, ఇదే పని స్టూడెంట్స్‌కి ఇబ్బందయినప్పుడు ముందే చేయొచ్చు గదా! ఇదే రాహుల్ గాంధీ గారి పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు రూల్ చేసే తెలంగాణకి ఎడ్యుకేషన్ మినిస్టరే లేదు. మరి అటువంటప్పుడు ఆయన ఎందుకు ప్రొటెస్ట్ చేయడం లేదు? సో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డినైనా అడగాల్సిందే, మోడీ గారినైనా అడగాల్సిందే. సో, ఎవరినైనా అడగాల్సిందే. బట్ ఈ మీటింగ్స్‌లో పార్టీ విచిత్రమండి. అసలు మీరు కొన్ని కొన్ని చెప్తే నమ్ముతారో లేదో. ఎందుకంటే మేము లైవ్ న్యూస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి చెప్తున్నామండి. సో, ఇక్కడ చూడండి యాక్చువల్ నేను చూపెడతాను. ఈ ప్రొటెస్ట్‌లో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ప్రొటెస్ట్ జరుగుతుంది మంచిదే. కాదనలేదు. స్టూడెంట్స్‌కి మనందరం సపోర్ట్ చేయాలి. సో, బట్ ఇక్కడ వెరీ వరస్ట్ సినారియో ఏంటయ్యా అంటే, ఒక్క నిమిషం అండి. నేను సో, ఆల్రెడీ అంటే మాకు ఇక్కడ 1 మినిట్ ఐ విల్ షో అండి.
అని దొరకదు. అయ్యో. అయ్యో. సో అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు వేరే దేవుడే ఉన్నాడు, మా ఈయన లేరు, ఆయన ఒక్కడే దేవుడు. సో ఎందుకంటే దేవుళ్ళని తిట్టేవాళ్ళు, అలాగే ఆ ఓ- ఆ, వీళ్ళ మీద, పోలీసుల మీద అటాక్ చేసేవాళ్ళు, సోల్జర్స్ మీద అటాక్ చేసేవాళ్ళు, ఇవన్నీ స్టూడెంట్ చేసే పనులు కాదండి. ఎందుకంటే స్టూడెంట్స్కి తెలుసు అటువంటివి జరిగి కేసులు అయితే వాళ్ళ కెరియర్ ఖతం అవుతుందన్న విషయము వాళ్ళకు కూడా తెలుసు. విచిత్రం ఏంటి అంటే ఈ నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అంతా వాళ్ళు క్వాలిఫై అయ్యారు, అడ్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు చదువుకుంటున్నారు. బట్ ద వరస్ట్ సినారియో ఏంటయ్యా అంటే ఈ ఎవ మరి ఖాళీగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది ఎవరండి? మనమే ఆలోచించాలన్నమాట. సో ఆ, దీంట్లో మనం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ప్రొటెస్ట్ చేయాలి, ఎందుకంటే అది మన హక్కు. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, ఎవరినైనా క్వశ్చన్ చేయాలి, మోడీ గారినైనా క్వశ్చన్ చేయాలి. సో వేరే వాళ్ళైనా క్వశ్చన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో చూడండి, ఫ్రీ ఉమర్ ఖలీద్ అండి. సో అసలు ఆ ప్రొటెస్ట్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో ఉమర్ ఖలీద్ అని ఆయన టెర్రరిస్ట్ అండి. టెర్రరిస్ట్ అసలు వీళ్ళలో ఎవరైనా నీట్, అది మనం ఆ వర్డ్ చెప్పకూడదు, నీట్ స్టూడెంట్ లాగాని ప్రొటెస్ట్ లో ఇటువంటి వాటితో ఏం పని అండి? రైట్. సో ప్రొటెస్ట్ చేయాలి. ఎప్పుడు ఎవరికైతే నష్టం జరిగిందో, ఎవరి పిల్లలు అయితే చనిపోయారో వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళతో చేపించాలి. బట్ దేశాన్ని విడదీయొద్దు. ఎందుకంటే చాలా అంటే అటువంటి వీడియోలు చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, స్టూడెంట్స్ ని కొట్టడం. అక్కడ సరే, అక్కడ వాళ్ళ మిస్టేక్ ఉంటుంది, వీళ్ళ మిస్టేక్ ఉంటుంది, ఎవరిదైనా ఉంటుంది. బట్ వాటిని షేర్ చేసి మనం నెగిటివ్ గా తప్పుగా అనుకొని బంగ్లాదేశ్ లో ఏదైతే జరిగిందో, నేపాల్లో ఏదైతే జరిగిందో అటువంటివి ఇండియాలో జరగనీయకుండా చూడండి. ఎందుకంటే ఆ చాలా మంది బయట నుండి ఆ, ఇది ఫారిన్ ఫండ్స్ ఇచ్చి మరి ఇటువంటివి యాక్టివిటీస్ ని జనాల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. మనమంతా ఎడ్యుకేటెడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది ఏంటంటే నా స్టేటస్ చూసి మీరందరూ అనుకుంటారు సార్ ముస్లిమ్స్ కి ఎగనెస్ట్ ఏమో అని. అది 100% రాంగ్ అండి. నా కంపెనీలో పార్ట్నర్ ఇస్మాయిల్ మహమ్మద్ పాషా గారు. సో నాకు వాళ్ళంటే చాలా గౌరవం అనమాట. సో మీరు కావాలంటే గూగుల్ లోపలికి వెళ్ళి వెతకండి. నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నదే ఇద్దరం, నేను నా పార్ట్నర్ ముస్లిం అండి. సో ఎందుకంటే ఆయన మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. మాకు ఎటువంటి కాంట్రవర్సీ లేవు. సో దెర్ ఇస్ నో హిందూ, దెర్ ఇస్ నో ముస్లిం, దెర్ ఇస్ నో క్రిస్టియన్, ఓన్లీ వన్ వర్డ్ భారత్ మాతాకి జై అన్నమాట. సో మేము ఆయన కూడా నేను పెట్టే స్టేటస్ ఆయన కూడా పెడతారు. ఎందుకు తెలుసా? సో పెయిన్ అన్నమాట, పెయిన్. దేశం ఏమైపోతుందో అన్న భయం తప్ప ఎటువంటి కాంట్రవర్సీలు కాదు. మన స్టేటస్ చూసి ఎవరైనా తప్పుగా అపార్థం చేసుకుంటే సారీ అండి, రియల్లీ మేము ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, ఎవరిని కాంట్రవర్సీ చేయడం లేదు. దీని గురించి ఎందుకంటే చాలా మంది ఏంటి అంటే సార్ మీరేంటి ఇలా పెడుతున్నారు ఏంటి అని అడగడం వల్ల ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఇవ్వాల్సి వచ్చింది. అంతే తప్ప నిజ నిజాలు తెలుసుకోండి. చాలా మంది చాలా మంది మంచోళ్ళ ముసుగులో ఆ, చాలా దారుణాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఇండియాలో ఎంటర్టైన్ చేయొద్దు. మనం ముస్లింని గౌరవిద్దాం, క్రిస్టియన్స్ ని గౌరవిద్దాం, వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, అందరం కలిసిమెలిసి ఉండాలి. చూడండి, ఇండియాకి కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు మొన్న యుద్ధం జరిగింది పాకిస్తాన్తో, అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా పాకిస్తాన్ ఇది చేయాలి అన్నారు. ఈవెన్ దో దట్స్ గ్రేట్ థింగ్ అనమాట. జనరల్ గా మన లోపల ఎన్ని ఉన్నా దేశానికి ప్రాబ్లం వచ్చే టైంలో అందరం ఒకటవుతాం అనమాట. సో అలాంటిది మరి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మనలో మనం ఐక్యత లేకపోతే ఎలా అండి? సో ఈ రోజు చూడండి, అందరూ ఇన్ని రోజులు నన్ను తిట్టుకొని ఉంటారు, ఈ రోజు నా స్టేటస్ చూడండి, క్లియర్ గా నేను మెన్షన్ చేశాను ఏంటి, సల్మాన్ ఖాన్ గారు ఒక ట్వీట్ చేశారనమాట, అక్కడితో పోరాటం ఆగిపోయింది. సో చూడండి, నా స్టూడెంట్స్ ఆర్ టాప్ ప్రియారిటీ. సో చెప్పారు ఆయన ఏంటి, ఆ, సోనం ఇట్స్ డన్ బ్రో, ఇట్స్ డన్. సో మీరు దాన్ని ఆపేయండి అని చెప్పారు. సో ఆయన ఎగనెస్ట్ కాదు, ఎందుకంటే ఈజ్ ద నో ద ఎథిక్స్ ఆఫ్ ద కంట్రీస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ ఎవర్ మేబీ. సో ఆయన మనందరికీ తెలిసిందే, సల్మాన్ ఖాన్ భాయిజాన్ ముస్లిం. సో ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మనము సపోర్ట్ చేస్తున్నాం. సో అవర్ మోటో టు సేవ్ ఇండియా, నాట్ ఎంటర్టైన్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎట్ ఎనీ కాస్ట్. సో ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎడ్యుకేట్ అదర్స్. Please don't spread negative news about anyone, ఎస్పెషల్లీ రిగార్డింగ్ ద కంట్రీ. సో ఎవరి గురించి తప్పుగా అనుకోవద్దు, ఎవరిని తప్పుగా చూడొద్దు, ఎవరి బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో
చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళలో సగం మంది స్టూడెంట్సే కాదు. సో రైట్. సో సగం మంది దేశాన్ని ముక్కలు చేయాలని ట్రై చేసేవాళ్ళు. రైట్. అదే ప్రొటెస్ట్ మరి ఢిల్లీలో అయిపోయిన తర్వాత తెలంగాణలో చేసే దమ్ముందా? ఆలోచించాల్సిన బాధ్యత మీది. అడగాల్సిన బాధ్యత ఉంది. చెప్పారు కదా మరి సీఏ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. సరే అక్కడ పేపర్ లీక్ అయితే లీక్ అయింది తర్వాత సంగతి. అక్కడ కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఉన్నాడు. ఇక్కడ అది కూడా లేదు కదా! సో మరి ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి నా స్టేటస్‌ని గాని ఎవరైనా హర్ట్ చేసుంటే రియల్లీ సారీ అండి. సో ఎనీవే పాసిబుల్ అయితే ట్రైనింగ్స్ నేర్చుకోండి, కోర్స్ నేర్చుకోండి. దట్స్ అప్ టు యువర్ మార్క్. సో ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మ మ నా మాటలు ఎవరినైనా హర్ట్ చేసుంటే మాత్రం రియల్లీ సారీ. సో అంటిల్ ఏది ఏమైనా, ఏం జరిగినా మనమంతా ఒకటే కమ్యూనిటీ. వి ఆల్ ఆర్ ఇండియన్స్ అండ్ వి ఆల్ ఆర్ ద మనకున్నది ఒకటే దేశం, భారతదేశం, ఒకటే మతం. మనమంతా అది ట్రేడర్స్ అన్నమాట. సో వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద ట్రేడింగ్ కమ్యూనిటీ. సో ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.